సినిమా ప్రేమికులకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పరిచయం అక్కర్లేని పేరు. ఆయన తెరపైకి వస్తున్నారంటేనే అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన జోష్ కనిపిస్తుంది. వైవిధ్యమైన పాత్రలతో, విభిన్న కథాంశాలతో ఎప్పుడో ముందుండే సూర్య తాజాగా టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా నటించింది. ఈ ఏడాది ఇప్పటికీ సూర్య కరుపు లాంటి మాస్ యాక్షన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ కంబ్యాక్ ఇచ్చి ఘన విజయం సాధించారు. ఈ సినిమా సృష్టించిన ప్రపంచం తర్వాత ఒక క్లాస్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాతో వస్తే బాక్సాఫీస్ వద్ద ఏ విధంగా ఆకట్టుకుంటుంది అని ట్రేడ్ వర్గాల్లో కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఈ సినిమా మొదటి వారం నుంచి అద్భుతమైన వసూలతో దూసుకుపోతోంది. ఇకపై తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక అఫీషియల్ అప్డేట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయి విజయవంతంగా అందుకున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒక క్లాస్ సినిమా ఈ స్థాయిలో వసూలు రాబట్టడం నిజంగా విశేషం. ఈ అద్భుతమైన విజయంతో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఒక రేర్ ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. సౌత్ నుంచి సూర్య కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే తన సినిమాల ద్వారా 500 కోట్లకు పైగా వసూలు రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ చిత్ర విజయంలో సాంకేతిక నిపుణుల పాత్ర కూడా చాలా కీలకం. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. పాటలు ఇప్పటికీ శ్రోతలను ఎంతగానో అలరిస్తున్నాయి. అలాగే ఈ భారీ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎక్కడ రాజీ పడకుండా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. వారి నిర్మాణ ప్రతిభ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. మొత్తానికి మాస్ చిత్రాలతోనే కాకుండా చక్కటి కుటుంబ భావోద్వేగాలు ఉన్న సినిమాలతో కూడా తాను ఏ రేంజ్ లో మెప్పించగలనో సూర్య మరోసారి నిరూపించారు. ఈ సినిమా విజయం ఆయన కెరియర్ లో ఒక మైల్ రాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.